కెరియర్ కి సరైన గైడెన్స్ లేదా? వరుసగా సినిమాలు చేస్తే చాలు కథ అవసరం లేదా? కాంబినేషన్ బాగుండి రెమ్యునరేషన్ ఇస్తే చాలనుకుంటున్నారా? ఈ మధ్య శ్రీలీల ఓకే చేసిన సినిమాలు చూస్తే కెరియర్ డేంజర్ జోన్ వైపు వెళుతుందని ఇట్టే అర్థమైపోతోంది. అసలు కథల విషయంలో శ్రీలీల ఎందుకు కేర్ తీసుకోవట్లేదు? తప్పెక్కడ జరుగుతుంది? నిజంగానే ఈ పాట శ్రీలీల కెరియర్ కి బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు ఆమె సినిమాల్ని చూశాక ఫ్యాన్స్ కూడా ఇదే అడుగుతున్నారు. మీ కెరియర్ కి వాట్స్ హ్యాపెనింగ్ అని. అదేదో రెమ్యునరేషన్ కోసమే సినిమాలు చేస్తున్నారేమో అనిపిస్తోంది ఈ మధ్య శ్రీలీల కెరియర్ చూస్తుంటే. భగవంత్ కేసరి మినహాయిస్తే ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర చేయలేదు ఈ బ్యూటీ. శ్రీలీల సినిమాలో ఉన్నారంటే 3 పాటలు, అందులో డాన్స్ అన్నట్లు మారిపోయింది పరిస్థితి. కేవలం డాన్స్ కోసమే ఆమెను తీసుకుంటున్నారేమో అనిపిస్తోంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తాజాగా జూనియర్, వీటిలో ఏ సినిమా కూడా శ్రీలీల కెరియర్ కి ఉపయోగపడలేదు. పైగా ఎందుకు ఇలాంటి రోల్స్ అనే క్వశ్చన్ కూడా వస్తోంది. చేసిన 9 సినిమాల్లో పెళ్లి సందడి, ధమాకా, భగవంత్ కేసరి మాత్రమే హిట్. గుంటూరు కారం పర్లేదనిపించింది, మిగిలినవన్నీ ఫ్లాపే. గ్యాప్ తీసుకున్నా పర్లేదు గాని మంచి సినిమాలు చేయమంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం తెలుగులో ఉస్తాద్, మాస్ జాతర సినిమాలతో బిజీగా ఉన్నారు శ్రీలీల. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర తెరకెక్కిస్తున్న పరాశక్తితో తమిళంలోకి, కార్తిక్ ఆర్యన్ సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నారు శ్రీలీల. ఈ 2 సినిమాలు హిట్ అయితే శ్రీలీల పక్క ఇండస్ట్రీలోనూ పాగా వేయడం ఖాయం. కానీ ఇప్పటికైనా కథల విషయంలో కేర్ తీసుకుంటేనే కెరియర్ గాడిన పడుతుంది, లేదంటే డేంజర్ జోన్ లోకి వెళ్లడం పక్కా.